హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వరాహి నవరాత్రులు 6వ రోజు పూజ నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి. అమ్మకి చక్కగా కరివేపు పువ్వుల దండ వేసుకున్నాను, ఎర్రటి మందారాలతో అమ్మని పూజించేసుకున్నాను. అమ్మవారికి అయితే తిరుపతి నుంచి లడ్డు వచ్చేసింది, పెట్టేశాను అమ్మకి తినేయమని చెప్పి. ఇంకా అమ్మవారికి ఎప్పుడు దుంపలే పెడతానని చెప్పి ఇవాళైతే మామిడి పండు, యాపిల్ పండు పెట్టి పానకం పెట్టేసి పూజ చేసుకున్నాను. ఇవాళ పూజ అయ్యేసరికి 6 అయిపోయిందండి. అంటే 5:30కి పూజ స్టార్ట్ చేశాను అనమాట. నేను ఎప్పుడు కూడా పొద్దున్నే నేను నైట్ టైమే రెడీ చేసి పెట్టేసుకుంటాను అన్నీ కూడా. ఓన్లీ పొద్దున్నే లెగిసి దుర్గాదేవి దగ్గర దీపం పెట్టేసుకుని దేవుడి గుళ్ళో అప్పుడు వచ్చి అమ్మవారిని పూజ చేసుకుంటాను. కానీ ఇవాళ ఏమైందంటే దండ కట్ట ఏమీ గుచ్చలేదన్నమాట నైట్. అందుకేమైందంటే మార్నింగే గుచ్చడం వల్ల అరగంట లేట్ అయిపోయింది అమ్మవారి పూజ. ఇంకా అప్పటికప్పుడు పువ్వులు కోసుకొచ్చి దండ గుచ్చి ఈ విధంగా వేసాను అనమాట అమ్మవారికి. ఇంకా అమ్మవారి విషయాలు వచ్చేసరికి ఈ 9 రోజులు కూడా ఏదో నాకు తెలిసినవి ఏవో అమ్మవారికి నేను చేసిన పూజను చూపిస్తూ మీకు నాకు తెలిసినవి ఏవో 2 విషయాలు అమ్మవారి గురించి చెప్పుకుందాము అని చెప్పి చేస్తున్నాను కదా. అప్పుడు ఇవాళ 6వ రోజు. ఇప్పటి వరకు కూడా ఈ 6 రోజులు కూడా నా వీడియోస్ డైలీ చూసే వాళ్ళకి నాకు తెలుసు అమ్మవారి గురించి కోతో కాతో అవగాహన వచ్చే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నానండి. నాకు తెలిసిన చాలా విషయాలు ప్రతి వీడియోలోని ఎంతో కొంత అమ్మవారి గురించి చెప్పడం జరుగుతుంది. అలా నాకు తెలిసినవి ఏవో చెప్తే ఇంకా నాకు తెలిసిన ఆ వీడియోలు అన్నీ వాచ్ చేసే వాళ్ళకైతే ఒక ఐడియా వచ్చేసే ఉంటుంది అమ్మవారి గురించి. చక్కగా నవరాత్రులు చేసుకోవాలన్న ఆలోచన కూడా మీకు రావాలని చెప్పి కోరుకుంటున్నానండి. అలాగే మీకు ఒకవేళ వరాహి నవరాత్రులు కొంచెం మీకు నవరాత్రులు అలవాటు ఉన్న వాళ్ళకైతే పెద్ద కష్టం అనిపించదు, ఈజీగానే ఉంటుంది. ఒకవేళ నవరాత్రులు అలవాటు లేని వాళ్ళకి వరాహి నవరాత్రులు బాగా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఫస్ట్ శరన్నవరాత్రులు అలవాటు అయితే ఆటోమేటిక్గా వరాహి నవరాత్రులు అలవాటు అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఆశ్వయుజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు ఫస్ట్ అలవాటు చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఇంకా పూర్తి అమ్మవారి అనుగ్రహం వచ్చేస్తుంది అనమాట. శరన్నవరాత్రులు అమ్మవారి ఫస్ట్ దుర్గాదేవి నవరాత్రులు చేసుకున్నామంటే ఇంకా అస్సలు మనకి విజయదశమి నవరాత్రులు చేసుకున్నామంటే ఇంకా దేంట్లోనూ లోటు ఉండదు అనమాట, అన్నిటిలోనూ విజయమే. ఇంకా ఆటోమేటిక్గా అమ్మవారే మన చేత అన్ని రకాల పూజలు, అన్ని అవతారం, అన్ని రూపాల్లోనూ పూజించేస్తారన్నమాట. అన్ని రకాలుగా ఆ తల్లిని పూజించే అదృష్టాన్ని మాకు కలిగిస్తుంది. కాబట్టి శరన్నవరాత్రులు అలవాటు చేసుకోండి. నేనైతే 7 నవరాత్రులు చేసిన 5 సంవత్సరాల తర్వాత వరాహి నవరాత్రులు చేయడం స్టార్ట్ చేశాను. అలా అనమాట. ఒక నవరాత్రులు ఫస్ట్ చేసుకున్నాక వరాహి నవరాత్రులు చేసుకుంటే మీకు చాలా ఈజీగా అండ్ అమ్మవారిని పూజించే విధానము అన్నీ కూడా మీకు క్లియర్ అండ్ నీట్గా అర్థమవుతాయి. లేకపోతే కనుక కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మవారికి టైమింగ్స్ గట్రా పాటించాలి కదా మనము. అదే శరన్నవరాత్రులు అయితే పెద్ద టైమింగ్స్ లాంటివి గట్ట ఏముండవు. పొద్దుట సాయంత్రం అమ్మను పూజించేసుకుంటే సరిపోతుందన్నమాట. మనము ఈ తల్లికి అయితే మరి టైమింగ్స్ ఉంటాయి కాబట్టి మనం పొద్దున్నే 5:30 కల్లా పూజలో కూర్చుండిపోవాలి. 6 అవ్వకుండానే పూజ కంప్లీట్ ఇవన్నీ రూల్స్ ఉంటాయి కదా. కాబట్టి మీకు కష్టంగా అనిపిస్తుంది. అదే శరన్నవరాత్రులు అయితే పొద్దుట సాయంత్రం కాబట్టి ఫస్ట్ అది అలవాటు చేసుకోండి. ఆశ్వయుజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు వరాహి నవరాత్రులు అలవాటు అయిపోతాయి. అలా నెమ్మదిగా అమ్మవారి పూజలు చేసుకోవడం అలవాటు చేసుకుంటే నెమ్మదిగా అమ్మవారే మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మనం ఆవిడని చూసుకుంటే ఆవిడ మనల్ని చూసుకుంటుంది అనమాట చెప్పాలంటే. అంతే కదా, మనం ఆవిడని చల్లని తల్లి అని చెప్పి ఆవిడని చక్కగా చూసుకున్నాం అనుకో, సంవత్సరంలో ఒక్క 9 రోజులు ఆవిడ మనల్ని సంవత్సరం అంతా కాచి కాపాడేస్తుంది అనమాట. అందుకనే చక్కగా చేసుకోండి. శరన్నవరాత్రులు చాలా మంచివి. మనకి సంవత్సరంలో 4 శరన్నవరాత్రులు వస్తాయి. కానీ మనకు తెలిసినవి దేవీ నవరాత్రులు ఒకటే అనమాట. కానీ శ్యామలా నవరాత్రులు, వరాహి నవరాత్రులు, లలితా నవరాత్రులు పెద్దగా ఎవరికి తెలియదు. ఈ మధ్యన ఈ అమ్మ ఫేమస్ అవుతున్నారు వరాహి నవరాత్రుల గురించి. ఇప్పుడు కోత జనం చేసుకుని కోత చేసుకుంటున్నారు. కానీ మిగిలిన 2 నవరాత్రులు కూడా ఉన్నాయండి. కానీ అది అందరూ చేయలేరు అనమాట. పూర్తి అమ్మవారి అనుగ్రహం ఉండాలి, పూర్తి అవగాహన ఉండాలి అమ్మవారి మీద. అంటే ఆవిడని ఎలా పూజించాలి, ఏ విధంగా పెట్టాలి నైవేద్యాలు గట్ట, 9 రోజులు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అన్న విషయాలు తెలిసిన వాళ్ళు అవి కూడా చక్కగా అమ్మవారి గురించి చేసేసుకుంటారనమాట. ఆ
విధంగానే. కాబట్టి మనం ఫస్ట్ ఈ నవరాత్రులు స్టార్ట్ చేస్తాము అంటే కనుక ఫస్ట్ శరన్నవరాత్రులతోనే స్టార్ట్ చేయండి. తర్వాత ఇంకా అమ్మాయి తీసుకెళ్ళిపోతుంది ఎదరికి. నేనైతే ఈ 2 నవరాత్రులే చేస్తానండి. శరన్నవరాత్రులు అయితే మినిమం దగ్గరగా నేను ఒక 7 ఇయర్స్ అనమాట. టోటల్గా చూసుకుంటే 7 ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను. ఇంకా ఈ వరాహి అమ్మ నవరాత్రులు అయితే ఇది 2nd ఇయర్. ఇంకా అమ్మ చల్లగా చూస్తే కనుక ఈ తల్లి నవరాత్రులు కూడా అలా ముందుకు తీసుకెళ్తాను. ఇంక ప్రస్తుతానికైతే ఈ 2 నవరాత్రులు చేసే ఓపికే ఉంది నాకు. ఇంకా ముందు ఆ చల్లటి తల్లి దయ. ఇంకా తర్వాత మిగిలినవి అయితే ఇంకా అమ్మ చూసుకోవాలి. ఇంకా ఆవిడ ఎప్పుడు పర్మిషన్ ఇస్తే ఇంకా అప్పుడు. ఇంకేమున్నాయండి అమ్మవారి కబుర్లు ఎంతో కొంత అలా చెప్తూనే ఉన్నాను, తెలిసినవి ఏవో. వీడియో స్టార్ట్ చేయకముందు ఏం చెప్పాలి, అమ్మవారి గురించి ఏం చెప్పాలి అని ఆలోచిస్తానా. ఇంకా అమ్మవారి ముందు కూర్చుని ఇలా అమ్మవారిని చూస్తూ మీకు వీడియో తీస్తూ మాట్లాడుతున్నప్పుడు అమ్మవారి మొహం చూడగానే ఎయ్యో ఒకటి కబుర్లు అలా పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అలా చెప్పేస్తూ ఉన్నాను. కాబట్టి మీకు ఎంతో కొంత అవగాహన వచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి అమ్మవారి మీద. చూసారా అప్పుడే 9 రోజుల ఎలా పూజించాలి, ఇంట్లో పొద్దున్నే లెగాలి, అమ్మవారికి టైం టు టైం నైవేద్యాలు పెట్టుకోవాలి అని చెప్పి అనిపిస్తుంది స్టార్ట్ చేసే ముందు. కానీ స్టార్ట్ చేసి అస్సలు ఏమీ అనిపించదండి. డైలీ తలస్నానం చేస్తామా రొంపట్టదు, డైలీ పొద్దున్నే లెగిసిపోతామా అయినా సరే నీరసం రాదు, నిద్ర రాదు. నైట్ టిఫిన్ చేస్తామా, ఫుడ్ కూడా అత్తమాను ఏదో ఒకటి తినాం కదా, లిమిట్గా తినాలి నవరాత్రులు చేసినప్పుడు. అయినా సరే ఆకలేదు. ఏంటో ధ్యాస అంతా కూడా అమ్మవారి మీదకే వెళ్ళిపోద్ది అనమాట. ఇవాళ ఈ నైవేద్యం పెట్టాము, నాకు ఈ నైవేద్యం పెట్టాలి, అమ్మవారికి ఈ పువ్వులు పెట్టాలి, ఈ విధంగా పూజించాలి, ఇవ్వాలి, ఈ నామం చెప్దాము అంటే అలా అయిపోద్ది అనమాట మైండ్ అంతా కూడా. నిజంగా మనసు పెట్టి చేసిన వాళ్ళు ఎవరికన్నా సరే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. ఎందుకంటే ఆలోచన అంతా ఆవిడది అయిపోద్ది. ఇంకా మన ఇంటికి ఎవరైనా ఒక పెద్ద అతిథి వచ్చారనుకోండి, వచ్చే ముందు 2 రోజుల ముందే ఆయన గురించి ఆలోచించేస్తూ ఉంటాం. అయ్యో వీళ్ళు వస్తున్నారు, ఏ లోటు రాకుండా చూసుకోవాలని చెప్పి చక్కగా ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చేసుకుని వాళ్ళకి ఎటువంటి వసతి ఇబ్బంది కాకుండా అన్నీ ఏర్పాటు చేసుకుంటాం కదా మనము. సేమ్ అలాగనమాట. అంటే మనం అంత మనసు పెట్టామంటే కనుక ఆవిడికి ఒక ఫోటో రూపంలోనో ఒక విగ్రహం రూపంలో చూసామంటే కనుక మనం చేయలేమండి. సాక్షాత్తు ఒక అమ్మ అంతే, ఒక మనిషి మనతో మన పెద్దగా దేవతలా కూడా చూడవసరం లేదు. మనము మన ఇంటికి గెస్ట్లు వస్తే మనం ఎలా చూస్తామో అలా ఒక పెద్ద అధికారంతో ఒక పెద్ద మనిషి మన ఇంటికి వచ్చారు, ఆవిడ ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా చూసుకుంటే అంతే అయిపోతాయి శరన్నవరాత్రులు. అంతేగాని మనం అవి పెట్టేసామా అవి చదివేసామా ఈ చదివేసామా అన్నది అమ్మ చూడదండి. ఆ ప్రేమను చూస్తుంది అనమాట. మనం ఎలా చూసుకుంటామో ఈ 9 రోజులు ఆవిడకి ఏ విధంగా పూజించుకుంటున్నాము ఇదే చూస్తుంది. కాబట్టి చక్కగా మీకు అయ్య బాబా నాకు ఏమీ రావు, నేను చేయగలిగినా లేదా అన్న ఆలోచన ఏమీ వద్దు. చక్కగా శరన్నవరాత్రులు స్టార్ట్ చేసుకోండి. మీకు ఏ విధంగా వచ్చో ఆ విధంగానే చేసేయండి. ఇంకా తర్వాత అంతా కూడా మంచిగా అన్నమాట ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా అమ్మను పూజించేవారు ఎవరెవరంటే చక్కగాని సమస్యలు ఉన్న వాళ్ళు, మళ్ళీ భూమి కొందామని చెప్పి ఎప్పటి నుంచో కొనలేక ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ వరాహి అమ్మను పూజిస్తే గనక భూ సమస్యలన్నీ తగ్గుతాయంటండి. ఇంకోటి ఏంటంటే శత్రుపీడ అనమాట. శత్రుపీడ, శత్రునాశనం ఇలాంటివన్నీ అమ్మను పూజిస్తే జరుగుతాయి అనమాట. అంటే మనం ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు, అలాగే మనకి మనం అంటే నచ్చలేని వాళ్ళు, మనకి ఎప్పుడు హాని జరుగుతుందా మనం సంతోషించేవాళ్ళు ఈ విధంగా ఉంటారు కొంతమంది అనమాట, శత్రువులు అనమాట. అలాంటి శత్రునాశనం అలాంటి అమ్మను పూజిస్తే గనక అలాంటి ఆలోచన ఇచ్చేవాళ్ళు మన మీద ఎవరైనా ఉన్నారంటే గనక వెంటనే వాళ్ళ ఆలోచనలు మానేసి మన మీద ఎటువంటి చెడ్డ ఆలోచన లేకుండా మన మీద మంచి అభిప్రాయం కలిగే విధంగా అమ్మవారు మారుస్తారంట. ఈ విధం అనమాట అమ్మవారి. ఇంకా తర్వాత అమ్మవారు వచ్చేసరికి దండనాయకి. అందుకే చూసారా చేతిలో కర్ర ఉంటుంది, ఇదిగోండి కర్ర మీకు కనపడుతుందా, కర్ర ఇదిగోండి కర్ర. దండనాయకి అంటే తప్పు పనులు చేస్తే గనక ఎలా దండించడానికి ఆ గుర్తు అనమాట. ఇప్పుడు పోలీసులు ఉన్నారు చూడండి, చేతిలో ఎప్పుడు లాఠీ ఉంటుందా, అంటే కొట్టకపోయినా లాఠీ చేతిలో పట్టుకుంటారు. ఎవరిని కొడతారు, నిజంగా తప్పు పని చేస్తే 4 ఉతుకుతారనమాట. ఎందుకు కొట్టేమని అడుగుతామా, అడగం కదా. అంటే వాళ్ళ యొక్క గుర్తింపు అది, అలా ఒక హోదా తెలియజేస్తుంది. ఆ విధంగా లాఠీ పట్టుకుంటారు పోలీసులు. ఆ విధంగానే ఇప్పుడు
మన చెడు ఆలోచనలు, చెడు గుణము మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. తెలియకుండానే నెగిటివ్ వైపు వెళ్ళిపోతూ ఉంటాం. మన మనసు చెప్తుంది అది తప్పు, అటు సైడ్ ఆ పని చేయకూడదు అన్నా సరే తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. పూర్తి నెగిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటే అలా జరుగుతుందండి. అలాంటి నెగిటివ్ ఆలోచనలు అలాంటివి ఏమీ రాకుండా వాటిని వెనక్కి తోయటానికి ఇలాంటి పట్టుకుని ఉంటుంది అనమాట ఆ తల్లి. అవి రాకుండా ఉంచడానికి ఇలాంటి అనమాట. ఈ విధంగా చక్కగా అమ్మవారు పూజ చేస్తే ఈ 3 ఫలితాలు బాగుంటాయండి అమ్మవారికి. మొత్తం అంతా కూడా సాక్షాత్తు లలిత స్వరూపాలే ఇవన్నీ కూడా. అమ్మవారి అవతారాలు మొత్తం ఇవన్నీ. ఎవరిని పూజించినా అమ్మను పూజించినట్టే. అమ్మవారి అవతారాలు ఇవన్నీ. అమ్మవారి అవతారాలు ఒకటా రెండా బోల్డ్ ఉంటాయి అనమాట. వాటి గురించి చెప్పుకోవాలంటే మనకి రోజు సరిపోదు. అలా ఒక్కొక్క అవతారాన్ని పూజిస్తే ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాను నేనని చెప్పి అలాగ ఒక్కొక్క దేవతను పూజిస్తే ఒక్కొక్క ఫలితం వస్తుంది అన్నమాట. సరస్వతి దేవుని పూజిస్తే చదువు వస్తుంది, లక్ష్మీదేవిని పూజిస్తే కనుక ధనధాన్యాలు సుమంగళితనము వస్తుంది. అలాగే ఈ వరాహి అమ్మను పూజిస్తే కనుక ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరుగుతాయండి. ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక చక్కగా చేసుకోండి అమ్మవారు. ఒకవేళ ఈ నవరాత్రులు గడవకపోయినా వచ్చే నవరాత్రులన్నా చేసుకోండి. సంవత్సరంలో 9 రోజులు ఆవిడని చూసామనుకోండి, సంవత్సరం అంతా ఆవిడే మనల్ని చూసుకుంటుంది. ఇంకంతేనండి. ఇంకేమున్నాయి వీడియోలో కబుర్లు చెప్పడానికి మీకు చాలా వరకు అమ్మవారి గురించి చెప్పాను. ప్రస్తుతానికైతే ఇంక ఇవే. సర్లేండి ఉంటాను. మళ్ళీ మనకి 7వ రోజు పూజలో రేపొద్దుట కలుసుకుందాం.